గుడ్ మార్నింగ్. చాలామందరూ తల్లిదండ్రుల్ని తక్కువగా అంచనా వేస్తారు. వయసు వచ్చినాక కూడా, పెళ్ళైనాక కూడా, పిల్లల కన్నా కూడా తండ్రిని సన్మానించడం తెలియదు. ఇంకా వాడుకుంటారు. వీళ్ళకి సేవ చేసి వీళ్ళని కని పెంచి పోషించి పెళ్లి చేసినాక వీళ్ళ పిల్లలకు కూడా వీళ్ళు సేవ చేయమంటారు. అది ఎంతవరకు న్యాయం? తల్లిదండ్రుల మీద వెళ్ళి పడిపోతారు. ఈయన కష్టం వచ్చినా, ఈయన భార్య కష్టం వచ్చినా, ఈయన పిల్లల కష్టం వచ్చినా ఏం అవసరం వెళ్ళి తల్లిదండ్రుల మీద పడిపోతారు. వాళ్ళు వృద్ధాప్యం అయిపోయి ఉన్నా కూడా వాళ్ళ మీదే పడతారు. అది కరెక్ట్ కాదు. వారు పెంచారు, పోషించారు, ఒక ఏజ్ వచ్చారు కాబట్టి వాళ్ళని నువ్వు చూసుకోవాల్సిన పోయి వాళ్ళ మీద పడటం, డబ్బులు ఇవ్వు, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఆస్తిలో భాగం ఇవ్వు అని వాళ్ళకున్న ఆస్తులని, ఇల్లుని కూడా అమ్మేస్తున్నారు, రోడ్ల మీద పడేస్తున్నారు, ఆర్ఫనైజెస్లో తీసుకెళ్ళిపోతున్నారు, ఓల్డ్ ఏజెస్లో తీసుకెళ్ళి పడేస్తున్నారు, రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్స్లో వదిలేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్ అండ్ బ్రదర్, ఇవన్నీ చూస్తున్న నీవు ఇప్పుడైనా సరే ఒకవేళ నీ తల్లిని సన్మానించకపోతే గౌరవించు. వారికి చేయాల్సిన న్యాయంగా చేయి. కానీ ఇంకా వాళ్ళని పీక్కుని లాక్కొని తినకుండా, వారికి ప్రెషర్ ఇవ్వకుండా ప్రశాంతమైన జీవితం ఆఖరి రోజుల్లో ప్రశాంతంగా ఉండేటట్టు చేయి. డబ్బు 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 అని సంపాదిస్తూ డబ్బు కోసం ఆశపడమాక. నీ తల్లిదండ్రులకు కూడా ప్రయాసం. నిన్ను కనడానికి 9 మాసాలు 4 మాసాలు తల్లి మోసిందే ఆ భారం. ఆ 3 కేజీల బరువు, 4 కేజీల బరువు నిన్ను ఏ అపాయం కలగకుండా జాగ్రత్తగా కాపాడిందే తల్లి. ఆ తల్లిని చూసుకున్న తండ్రిని కూడా నీవు గౌరవించు. నువ్వెవరు, నాకు అన్నీ తెలుసులే, నువ్వేం చెప్పక్కర్లేదు అనమాక. నీకున్న జ్ఞానము, నీకున్న కంప్యూటర్ జ్ఞానము, నీకున్న వరల్డ్ జ్ఞానము వారికి లేకపోవచ్చు. ఈరోజు నువ్వు ఉన్నావంటే వారిని బట్టే, ఆ దేవుని కృపను బట్టే. జాగ్రత్త నాన్న. తల్లిదండ్రులు కన్నీరు తెప్పిమాక. తల్లిదండ్రుల కన్నీళ్ళు చాలా 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 డేంజర్. నీ జీవితంలో సుఖంగా ఉండాలంటే దేవుడు చెప్పాడు, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు తండ్రిని సన్మానించమన్నాడు యేసయ్య. సన్మానిస్తున్నావా లేదా? ఎవరో చెప్పిన మాటలు విని తండ్రిని దూషిస్తున్నావా, శపిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. నీవు ఏమి విత్తుదువో అదే కోస్తావని వాక్యం సెలవుస్తున్నది. నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది, పక్షపాతం చూపెడితే పక్షపాతం వస్తుంది, కక్షలు చూపెడితే కక్షలే వస్తాయి. ప్రేమగా ఉందాం, సమానంగా ఉందాం, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుందాం. మనం చేసేదే రేపు మన పిల్లలు మనకు చేస్తారు. మన తల్లిదండ్రులు మన జాగ్రత్తగా చూసుకుంటే, ప్రేమగా చూసుకుంటే పిల్లలు చూస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా నీకు ఆ రిటర్న్ ఇస్తారు. రిటర్న్ గిఫ్ట్. యూ వాంట్ గుడ్ ఆర్ బ్యాడ్, యూ వాంట్ బ్లెస్సింగ్స్ ఆర్ కర్స్, అది మన చేతుల్లో ఉంది. గాడ్ హెస్ గివెన్ ఎ ఫ్రీ విల్ టు ఎవ్రీబడి. నిర్ణయించుకోవడానికి అన్ని మంచి చెడులకి తెలుసు, కానీ ఇలాంటి ఆటలు ఆలోచించరు. నా తల్లిని ఎలా చూసుకోవాలి, తండ్రిని ఆలోచించుకోవాలి. ఎంత మంచి బట్టలు కొనుక్కోవాలా, ఎంత కాస్ట్లీ మొబైల్ కొనుక్కోవాలా, మంచి కాస్ట్లీ ఇల్లు, కాస్ట్లీ కారు అన్నీ కావాలి. కానీ మంచి తల్లిదండ్రులకి మంచిగా శుభ్రమైన భోజనం, శుభ్రమైన బట్టలు, శుభ్రమైన వసతి గృహంలో ఉంచారు. వీళ్ళు డూప్లెక్స్లలో ఉంటారు. తల్లిదండ్రులనేమో అవుట్ హౌస్లో పెట్టేస్తారు, సర్వెంట్స్ లాగే. నేను బాధతో చెప్తున్నాను, చాలా కుటుంబాల్లో చూశాను. దయచేసి చేతులెత్తి జోడిస్తున్నాను, అలాంటివి చేయకండి. మీరు కూడా ఆశీర్వాదాలు పొందండి, మంచి కార్యాలు చేయండి. ఆమేన్.